హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు ఒక టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది మామూలు టెంపుల్ కాదండి, ఇది నదుల మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. ఇది వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది, సమ్మర్లో మాత్రమే పైకి తేలుతుంది. ఇది ఏ టెంపుల్ అంటే సంగమేశ్వర ఆలయము. ఇది కొల్లాపూర్కి సోమశిల దగ్గర ఉంది. కొల్లాపూర్లో మా ఆడపడుచు ఉంటుంది. మేమందరము మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదండి, మా తోటికోడళ్ళు మా బావ వాళ్ళం అందరము ఒక బస్ తీసుకొని అక్కడ చిన్న దావత్ ఉన్నదంటే మేము వెళ్ళాము. దావత్ అయిపోయిన తర్వాత ఇక్కడే చూసిరండి అన్నయ్య, టెంపుల్ బాగుంటుందని మా ఆడపడుచు అంటే మేము స్టార్ట్ అయిపోయినాము. కొల్లాపూర్ నుంచి 15 కిలోమీటర్స్ వరలో ఉంది ఆ టెంపుల్. మేము ఏ బస్లో స్టార్ట్ అయినామండి. రోడ్డుకి ఇరువైపులా వ్యూ అంటే చాలా బాగుందండి. పచ్చదనము, కొండలు, లోయలు, చాలా అంటే చాలా బాగుంది. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మనము బస్సులో వెళ్తుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోయలు, కొండలు, పచ్చని దనము, చెర్లు, నదులు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మేము 15 కిలోమీటర్స్లో అక్కడ చేరుకున్నాము. ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి కొల్లాపూర్ నుండి అక్కడికి వెళ్ళడానికి. సోమశిల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకున్నాము. బస్సు ఇంతవరకే వచ్చిందండి. ఇక్కడ బస్సు ఆపేసి మేము దిగేసి నడుచుకుంటా పడవల దగ్గరికి వెళ్ళాము. వర్షాకాలంలో ఇది మొత్తం వాటర్ ఉంటుందంట. ఇప్పుడు కొద్దిగానే వాటర్ ఉంది. పడవలో వెళ్ళడానికి ఈచ్ మెంబర్కి 100 రూపీస్ తీసుకున్నాడు. దిగాలి మేము. ఇందులో నదిలో దీపాలు కూడా వదిలేసామండి. ఇప్పుడు పడవ దిగిన తర్వాత మళ్ళీ మనకు ఆటోలో తీసుకెళ్తారు. ఆటో వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. ఈచ్ మెంబర్కి ఆటోలో తీసుకెళ్తారు. ఇప్పుడు తెలంగాణ నుండి వెళ్ళే వాళ్ళంటే ఈ రూటు, ఆంధ్ర నుండి వెళ్ళే వారికి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయంట. మేము ఇటు కొల్లాపూర్ నుండి వెళ్తున్నాం కాబట్టి పడవ అండ్ ఆటో జర్నీ. ఆటో అయితే మధ్యలో పైకి ఎక్కలేకపోయింది. మధ్యలో మళ్ళీ మేము దిగేసి ఆటోను పంపించేసి తర్వాత మళ్ళీ ఆటోలో ఎక్కి కూర్చొని నదిలో ఈ సంగమేశ్వర ఆలయము, శివుని ఆలయం ఉంటుంది. ఇది 8 నెలలు మొత్తం వాటర్లోనే ఉంటుంది. వాటర్ అయిపోయిన తర్వాత సమ్మర్లో మాత్రం బయటికి తేలుతుంది. చూడండి, ఇదే టెంపుల్. ఇందులో శివలింగం వేప మొద్దుతోని చేసి ఉందండి. అది 8 నెలలు వాటర్లో ఉన్నా కూడా ఏ మాత్రం చెక్కు చెదరదు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేయించుకున్నాము. చాలా బాగా దర్శనం అయిపోయింది. అయ్యగారు ఉన్నాడు, అర్చన అవన్నీ అభిషేకం అన్నీ చేయించాడు. చాలా బాగుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత లేడీస్తో మామూలుగా ఉండదు కదా, ఫొటోస్ పిచ్చి. మేము ఫొటోస్ దిగుతామంటే మమ్మల్ని రండి అని తొందర పెడతా అంటే కూడా మేము హడావిడిలో కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ రిటర్న్ ఆటో ఎక్కేసి వచ్చాము. మళ్ళీ అదే కంటిన్యూషన్లో మళ్ళీ అదే పడవలో ఎక్కేసి ఒడ్డుకు చేరుకున్నాము. ఒడ్డుకు చేరుకొని రిటర్న్ అయిపోయామండి. ఇది చాలా మహిమాన్వితం గల టెంపుల్. 8 నెలలు పూర్తిగా నీటిలోనే ఉంటుందంట. ఒక 4 మంత్స్ మాత్రమే బయటికి కనిపిస్తుంది. ఆ 4 మంత్స్ మాత్రమే పూజలు అయితే. 8 నెలలు నీటిలో ఉన్నప్పుడు అటు సైడ్ పడవలు కూడా ఏం పోకుండా జెండాలు పాతుతారట అండి. ఆ జెండాలను చూసి పడవలు అటు సైడ్ వెళ్ళవటండి. సప్త నదుల సంగమం ఇది. సప్త నదులు కలిసి నదుల మధ్యలో ఈ శివాలయం ఉంటుంది. చాలా మహిమ గల శివాలయం అండి. వేప మొద్దుతో చేసిన శివలింగము ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇలాంటి శివలింగము. చాలా పవర్ఫుల్ శివయ్య అంట అండి. మీరు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. మేము మేలో వెళ్ళి ఫొటోస్ దిగాం కదండి. చూడండి, ఇప్పుడు జూన్లో ఈ విధంగా వాటర్ వచ్చినాయి. టెంపుల్ అనేది పూర్తిగా వాటర్లో మునిగిపోయింది. ఈ సైడ్స్కి జెండాలు అవి పాతుతారట అండి. ఈ జెండాలను చూసి పడవలు అనేవి అటు వెళ్ళవట. చూడండి, మీకు ఇప్పుడు లైవ్లో కనిపిస్తుంది. టెంపుల్ పూర్తిగా వాటర్లో మునిగిపోయి ఉంది. మేము మేలోనే వెళ్ళినప్పుడు మొత్తం టెంపుల్ లోపలికి వెళ్ళాము. చూడండి.